ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది వీరు వల్గర్గా మాట్లాడిందా? నేను అంటే మీరు మాట్లాడుతూ ఉంటే సపరేట్ కూర్చోవాలి. ఏంది ఆ తత్వం నాది కాదు. నువ్వు ఒకటంటే 10 అంట. చెప్పమ్మా. అది మా గొప్పతనం అమ్మా. అయితే ఒకటమ్మైందా ఆఖరికి నన్ను నిజంగా కూడా యూనివర్సిటీ ల్యాండ్ అని గతంలో పబ్బం గడుపుకున్నాను. అంటే నేను ఇక్కడ అట్టాడు పనులు చేయలేదు, దొరక కూడా నా ఛాన్స్ ఇయ్య. దానిని వినండమ్మా, 4 కలిపి ఒక విజిలెన్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ కానీ ఇవన్నిటి కలిపి ఆడ సర్వే జరుగుతుంది రోజు పబ్లిక్ సమక్షంలో. ఎంత ట్రాన్స్పరెంట్గా అంత ఇదిగా అసలు దొంగలందరూ బయటకు వెళ్తారు. అలా అరే నాడు ఎక్కడో చెప్పాను ఆయన నేను తీసుకొని నీకే ఇస్తా అని చెప్తా అంటే కూడా ఆడిపోయి కూర్చుంటే చెప్పులతోనే కడితే రారు అని చెప్పి ఆడ కూర్చుంటే కూడా రాలే. నాది ఏమైందంటే నా పరిస్థితి ఆఖరికి నేను చెయ్యలే అని పట్టుకొని బతిరాడుకొని నాకు చెప్పుకోలేక చచ్చిపోతాను రోజు. గత మొదటికెళ్ళి కూడా పోనీ మీరైనా రాండి అక్కడ కూర్చున్నా చూపించడానికి ఇది అన్నారని చెప్పి అడిగి రమ్మని ఆయన కూడా రమ్మని నేను కూడా వస్తా అంటే రాడు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇది చాలా జరిగిపోయినాయి, ఇప్పటికే మీకు కూడా తెలుసు, చాలా జరిగిపోయినాయి, ఇంకా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే కోర్టు కేసులు చట్టం అనేటివి కొన్ని ఉంటాయి, వాటికి లోబడి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం వాటిని గౌరవించాలి. ఆ పద్ధతిగా పోతుంది. ఎన్ని 1 2 అయితే నేను ముందు పెట్టాను, ఎన్నేం చెప్పాలి? మనసులో ఎంత మంది పోయినా భూమి గానే ఉంటుంది. భూమి అయితే పట్టుకపోడు కదా. ఓ రోజు వెనక ముందు చేయనప్పుడు రోజు ఇదివరకు ఎట్లుండే అంటే 10, 20, 30, 100, 1000 పెరిగినాయి. ఇప్పుడు 1000 నుంచి 800, 700, 600, 500కు వస్తాయి. వాటి పాపం పండారు తొందరగా. అది కూడా పంట సర్వే అవుతున్నది, అన్నీ అవుతున్నాయి కదా.